రేయింబవళ్లు వృత్తి వ్యాపారాల్లో నిమగ్నమై క్షణం తీరిక లేకుండా గడుపుతున్న నేటితరం ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మొబైల్ గేమ్స్ లో మునిగి తేలుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన చైనీయులు గేమ్స్ ను రూపొందించడాన్ని ప్రధాన వ్యాపారంగా మలుచుకున్నారు. కొత్త కొత్త యాప్స్ ను తయారు చేస్తూ మార్కెట్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే అమెరికా విపణిని తలదన్నేలా చైనా మొబైల్ గేమ్ పరిశ్రమ అవతరించబోతుందనేది నమ్మలేని వాస్తవం. సెల్ ఫోన్ విప్లవం వచ్చిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా అంతా మొబైల్ గేమ్స్ మాయలో పడ్డారు. గతేడాది చివరికి నికో పార్ట్నర్స్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఒక్క చైనాలోనే దాదాపు 100 కోట్ల మంది మొబైల్ గేమ్స్ తో కాలక్షేపం చేయడమే ఇందుకు నిదర్శనం. 2011 నాటికే 3,600 కోట్ల రూపాయల ఆదాయం వీటిపైనే వస్తుందనేది ఆ సర్వే చెప్పిన వాస్తవం. భవిష్యత్తులో చైనా మొబైల్ గేమ్ మార్కెట్ $1 బిలియన్ చేరబోతోందనే అంచనాతో ప్రముఖ సంస్థలన్నీ ఈ రంగంపై దృష్టి సారించాయి. వందలాది సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి వినూత్నమైన యాప్స్ ను రూపొందిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కేవలం యాపిల్, గూగుల్ ప్లే, అమెజాన్ల నుంచి మాత్రమే గేమ్స్ ను డౌన్లోడ్ చేస్తుంటారు. చైనాలో మాత్రం వందలాది కంపెనీలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మూడేళ్ల కిందట ప్రపంచ విపణిలో చైనా 17వ స్థానంలో ఉండేది. ప్రస్తుత సంవత్సరానికి అమెరికా కంటే రెండింతల ఎక్కువ మొబైల్స్ ను చైనాలో వాడుతున్నారు. 2-3 సంవత్సరాల్లోనే అమెరికా మార్కెట్ ను చైనా మించగలుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా మొదటి స్థానానికి ఎప్పటిలోగా చేరుకుంటుందనేది ఖచ్చితంగా చెప్పలేను. 2-3 ఏళ్లలో ఇది తప్పక జరుగుతుంది. ఏదో ఒక రోజు మనల్నందరినీ ఆశ్చర్యపరచడం ఖాయం. రాబోయే రోజుల్లో చైనా మొబైల్ గేమ్స్ రంగం $1 బిలియన్ చేరబోతోందని నికో పార్ట్నర్స్ అధ్యయనం వెల్లడించింది.